ఏదో చేంజ్ అయ్యిందని చూస్తా అన్నారా? వెనకాల చూడండి తెలుస్తుంది. చాలా సంవత్సరాలైంది మేము సోఫా కొని. ఆల్మోస్ట్ 10 years గా ఒకే సోఫా యూస్ చేస్తున్నాము. అందుకే మేము కొత్తగా సోఫా కొన్నాం. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. వెల్కమ్ టు కన్నం శ్రీదేవి ఫ్యామిలీ వ్లాగ్స్. మా ఇంటికి సోఫా లోపలికి ఎట్లొచ్చింది, ఎట్లా తీసుకొచ్చినాము అనేది వీడియో పెడతాము. వీడియో చూడండి మీరు. 5 seater సరిపోలేదు మాకు, అందుకే 8 seater కొనుక్కోవాలని, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి కదా మనం కూడా, అందుకని కొత్త సోఫా కొన్నాము. ఆ కలర్ అయితే మాకు బాగా నచ్చింది. మీకు ఎట్లా నచ్చిందా లేదా అని కమెంట్ చేయాలి. లిఫ్ట్ లో ఎత్తుకొని రాకూడదు కాబట్టి అంత మెట్ల పైన తెస్తా అన్నారు. ఇంకేమే మెట్ల పైన ఎత్తుకొని రావాలి. లిఫ్ట్ అంత అలా చేయరు. అదే చెప్పింది అనుకునే దానికి బాగా మెత్తగా ఉండాలని డాడీ. లేదు లేదు వచ్చేది అంతే, అది ఫుల్ సెట్టే, అది హైట్ టెక్నిక్గా తెస్తారు చూడు వాళ్ళు. ఏం తగలకుండా ఏం కాకుండా అలవాటు ఉంటుంది వాళ్ళకు. ఇంకొక 2 seater రావాలి, ఒక టీపాయ్ రావాలి. అది వచ్చిన తర్వాత ఫుల్ సెట్ చేసి కవర్లు అంతా ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎన్ని సీట్లు మొత్తమా? 1 2 3 4 5 6 7 8 సీటర్లు. 8 సీటర్లు దీనిపైన కావాలంటే కూడా కూర్చోవచ్చు. గ్లాస్ ఉంది. 9 సీటర్లు అయిందా? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము కవర్ రిమూవింగ్ సెరమనీ. పాత సోఫా ఇచ్చేసి కొత్తది కొన్నాము. బాగుంది కదా, సూపర్గా ఉంది. చూసేదానికి కూర్చొని చూడాలా. ఏ పని చేసినా దేవుని తలుచుకొని చేయండి, మంచిగా జరుగుతుంది అంతా. ఇప్పుడు పరపరాన్ని చెప్తామా మెల్లికి చెప్తామా? మెల్లగా నిదానంగా, తొందరపడద్దండి, నిదానంగా తీయండి. ఎవరు ఎక్కుతారు ఫస్ట్? చూడండి రా, ఏది బాగుందో చూడండి రా. మీ సీట్లు సెలెక్ట్ చేసుకోండి మీరే. చేయండి అందరూ. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇప్పుడు మార్చేస్తాం. మళ్ళా నువ్వేమంటావు? ఇప్పుడు ఆ సింగిల్ చైర్ ఆడేసేసి ఇది వదిలేస్తామంటావు? అది బాగాలేదు మా, ఇదంతా బాగుంది. అది ఒకటిదో అంతే, ఇది డిజైన్ అంతే వస్తుంది, అట్లదే వస్తుంది కార్నర్ అంతా. ఎన్నో మోడల్స్ ఈ ముందు కదా, దాన్ని తిప్పించి అట్ల పెట్టు ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని ఎన్నో మోడల్స్ చేసి 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 ఇది బాగుంది అని అంటా ఉంది ఆమె. ఇది ఈ మోడల్లో పెట్టినారంటే దాన్ని యూజ్ చేయలేము. దీన్ని కొంచెం జరుపుకుంటే యూజ్ చేయొచ్చు, కానీ నాకైతే నచ్చలేదు. టీపాయ్ ఇక్కడ ఉంది, టీపాయ్ వేస్తే. కాకపోతే ఈ మోడల్లో పెడితే ఏమంటే ఇక్కడ అంతా స్పేస్ ఎక్కువ మిగులుతుంది. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఉండేదాన్ని నాకు శ్యామ్కి ఇష్టం వచ్చినట్టుగా మోడిఫై చేస్తాం. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. చెప్పండి, ఇది బాగుందా అది బాగుందా అని మీరే చెప్పాలి. ఫైనల్గా నలుగురిలో ముగ్గురికి నచ్చిన మోడల్ ఇది. ఓకేనా? ఇప్పుడు బాగుంది కదా, చూసేదానికి డీసెంట్గా ఉంది కదా. మేమేమనుకున్నామంటే మెయిన్ చూడండి, ఇక్కడ ఎన్నో మోడల్స్ మనం పెట్టచ్చు, కానీ ఏం ఇదంటే ప్రతి ఒక్క చైర్ మనం యూజ్ చేసుకునేలాగా ఉండాలా. సో ఇప్పుడు ఇది వచ్చి ఈ పక్క వేసామనుకోండి, టీవీ చూడాలంటే కష్టం. మెత్తగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ మేము కొన్నప్పుడు ఏం రవ్వా ఇంత డబ్బులు పెడుతున్నాం అనుకున్నాను, కానీ వర్త్. 8 seater విత్ టీపాయ్. ఆ గ్లాస్ చూడండి ఎంత లాభం ఇచ్చినాడు మనకి. ఇంతకుముందు గ్లాస్ సన్నగా ఇచ్చాడు. ఇది గ్లాస్ బాగుంది. ఎన్నో విధాలుగా ట్రై చేసి మార్చి బాగా అలసిపోయినాము. లాస్ట్కు ఇట్లా సెట్ చేసినాము. ఇది మాకు బాగా నచ్చింది. దగ్గర 5 నుంచి 10 సార్లు అక్కడికి లాగి శ్యామ్ ఒకటి చెప్తాడు, పార్తో ఒకటి చెప్తాడు, ఈమె ఒకటి చెప్తాది. నేను ఎట్లయినా కాంప్రమైజ్ అవుతాను. లాస్ట్ కి అందరికీ నచ్చింది ఈ మోడల్. అవునా కదా? అవును, నాకు కూడా బాగా నచ్చింది ఈ మోడల్ అయితే. లాస్ట్ కి ఇది బాగుందని ఫిక్స్ చేసినాము. మీకు ఎట్లా నచ్చిందా, బాగుందా లేదా మీరు కమెంట్ పెట్టండి. అదొకటే కాదు, నేను వద్దురా అన్నాను. బీమ్ బ్యాగ్ కొనుక్కున్నాము, ఆర్డర్ చేసినాము ఆల్రెడీ. సో ఇప్పుడు బీమ్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలా, అదే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ పెట్టచ్చు అంతే. ఇక్కడ ఒకటే ఉంది ప్లేస్ కదా, పెట్టుకోవచ్చు. సో లేకపోతే ఫుల్ ఆక్యుపైడ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇంతకు ముందు నింది 5 seater సోఫా. సో మేము 5 మంది కాదు, 4 ఉన్నాము. 5 seater లో కూర్చుంటాము. ఇప్పుడు మాది 2 పప్పీలు ఇక్కడ, ఒకటి కొంబ. ఎక్కడ కూర్చుంటాయి? ఎప్పుడు కొట్లాడుకున్నారు, దిగిరా అని తరిమేసేది వాటిలంతా. ఇప్పుడు ఏమైందంటే అందరూ కూర్చోవచ్చు. మేము 4, అవి 3, 7 మంది. ఇంకొకరు కూడా కూర్చోవచ్చు ఎక్స్ట్రాగా. ఎవరైనా గెస్ట్ వచ్చినారంటే వాళ్ళు కూడా కూర్చోవచ్చు. నెక్ బాగా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నాకు పాత సోఫాలో నెక్ పైన వస్తాను, నేను ఇట్లా ఆనుకునేదానికి చిన్నదిగా ఉన్నది. అది ఇట్లా ఆనుకుంటే కొంచెం నెక్ సరిపోవడం లేదు. ఇప్పుడు బాగా ఫుల్ నెక్ పెట్టుకొని బాగా పడుకోవచ్చు, కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. పాత సోఫాలో నెక్ ఆమెకి ఇష్యూ వచ్చింది, నాకు వచ్చి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు కర్వ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ కర్వ్ ఏం చేస్తుందంటే మనకి బ్యాక్ సపోర్ట్ బాగా ఇస్తుంది. ప్లస్ వీళ్ళు వచ్చి స్లీప్ వెల్ మ్యాట్రస్ యొక్క ఫోమ్ వేసినారనమాట. అక్కడ ఇక్కడ 2 చోట్ల చాలా బాగుంది. దీని లోపల ఉండేది వచ్చి నీమ్ అనమాట. నీమ్ వుడ్ 40 డెన్సిటీ ఫోమ్ ఉంది. స్లీప్ వెల్ వాళ్ళది. టీపాయ్ తీసి 1 year అయింది. అది రెక్టాంగిల్ షేప్ లో ఉంది. 1 year కే ఇంకోటి మార్చేసింది అప్పుడే.
ఉండే దీన్ని కూడా ఇచ్చేసినాం వేరే వాళ్ళకి. ఎంత ఖర్చు పెడతారు దీనికి మ్యాచింగ్ ఒక టీ పై కొనేదానికి ఎందుకు అంత పిసినార్తనం చూపిస్తారు? అది బ్రౌన్ కలర్ లో ఉందని ఇచ్చేసింది అంతే. కాంబినేషన్ బాగుండదు. అది కాకుండా ఇది కొత్త మోడల్, ఇప్పుడు కొత్తగా వస్తా ఉంది, ఎక్కడ చూసినా ఇట్లా మోడలే కనిపిస్తా ఉంది. అందుకే ఇట్లా తీసుకుంటే మ్యాచింగ్ కూడా బాగుంటుంది. అంతా చేస్తా ఏమో చెప్తారంట ఒక సామెత, ఏను కొంటారంట దానికి చైన్ కొనేదానికి కష్టమంట. ఇక చూడండి ఇది 2 సీటర్. ఈ క్లాత్ పేరు వచ్చి రైనా డెకార్ సూపర్ నోవా. దీనికి వేసిన వుడ్ వచ్చి నీమ్ వుడ్. ఈ కుషన్ అంతా ఎట్లాంటిదంటే స్లీప్ వెల్ కంపెనీ వాళ్ళది. 40 డెన్సిటీ అంటారు. డస్ట్ పడితే బాగా కనిపిస్తుంది దీంట్లో, మనం క్లీన్ చేసుకోవచ్చు, నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. మా ఇంట్లో మాక్సిమం అన్ని కలర్స్ వచ్చి గ్రే కలర్ లో ఉంటుంది. ఆ వుడ్ వర్క్, కర్టన్స్ లైట్ కలర్ లో ఉంటుంది, గ్రే కలర్ లో ఉంటుంది. కాబట్టి డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం హైలైట్ అవుతుంది, బాగుంటుంది అని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. దీనిపైన డస్ట్ పడితే బాగా తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ కవర్ తీసుకున్నాము. ఈ సోఫా కవర్ అమెజాన్ లో బుక్ చేసుకున్నాం మేము. వాటర్ పడినా స్లిప్ అయిపోతుంది, ప్లస్ డస్ట్ ఏమన్నా ఉంటే కూడా నీట్ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి దీనికి హ్యాండ్ రెస్ట్ అంతా బాగా ఇచ్చినారు. మేము బ్యాక్ సైడ్ కూడా కవర్ వేయాలనుకుంటున్నాము. వేస్తే బాగుంటుందా బాగుంటుందా నాకు డౌట్ లో ఉన్నాం మేము. ఈ కుషన్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ లో కొంచెం హార్డ్ గా ఉంటుంది, మీరు యూస్ చేస్తా సాఫ్ట్ అయిపోతుంది అని చెప్పినారు. కానీ ఇది కొంచెం సాఫ్ట్ గానే ఉంది, అంత హార్డ్ గా ఏం లేదు. ఇది లెంగ్త్ అంతా బాగుంది, కరెక్ట్ గా ఈ నీకి కరెక్ట్ గా సెట్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఈ డిజైన్ బాగా నచ్చిందని పెట్టినాం మేము. కానీ ఇది వచ్చి మామూలుగా వచ్చేదంతా ఇంతవరకే వస్తుంది లెంగ్త్. ఇది ఇంకా కొంచెం హైట్ గా ఉంది. ఎట్లుందంటే మాకు ఇట్లా ఆనుకున్నామంటే ఫుల్ హెడ్ నెక్ అంతా బాగా రిలీఫ్ అవుతుంది. పడుకుంటే ఇట్లా పడుకుంటే అట్లే కూర్చొని నిద్రపోవచ్చు, అంత బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. కొంచెం ఏజ్ అయింది కదా మాకు కూడా, కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంతా వస్తూ ఉంటుంది మాకు. ఇట్లా పెట్టుకొని పడుకుంటా ఉంటే పడుకునేదానికి కూర్చునేదానికి అంత హాయిగా ఉంది మాకు. ఇవన్నీ చెప్పాను, దీని ప్రైస్ కూడా చెప్పాలి కదా. ఈ క్వాలిటీకి కొంచెం ఎక్స్పెన్సివే కానీ వర్త్, చాలా బాగుంది. ఈ ఫుల్ సెట్ మాకు 58,000 అయింది. ఇక చూడండి డిజైన్, ఈ ఫుల్ బటన్స్ లాగా పెట్టినారు. సేమ్ కలరే పెట్టేస్తున్నారు బటన్స్. మేమే కావాలని పెట్టించుకున్నాం ఇట్లా, డిజైన్ ఇట్లే బాగుందని. యాక్చువల్గా ఇక్కడంతా స్టోన్ లాగా పెడతారు, మేము అది వద్దు ఇట్లే బటన్స్ కావాలని పెట్టించుకున్నాము. ఇక్కడ చూడండి వెనకాల ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, ఫుల్ సాఫ్ట్, చాలా ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ నెక్ దగ్గర ఫుల్ రిలాక్స్ అయిపోతాము, ఎంత బాగుంది సాఫ్ట్గా. తర్వాత ఈ ఎక్స్ట్రా పిల్లో ఒకటి ఇచ్చినారు మాకు. ఈ కార్నర్లో ఇక్కడ కూడా డిజైన్ వస్తుంది ఇట్లా. టీ పై కూడా చూడండి సేమ్ డిజైన్ పెట్టించుకున్నాము. ఇది మాత్రం మేమే కస్టమైజ్ చేసి ఇలాగే కావాలి, ఈ డిజైనే కావాలని చెప్పినాము. తర్వాత ఇది చూడండి ఇక్కడ లోపల మా అబ్బాయి ఐడియా ఇది. మా అబ్బాయి ఇట్లా పెడితే బాగుంటుంది మమ్మీ అని చెప్పి ఇట్లా పెట్టించినాడు. లోపల చెస్ బోర్డు, చెస్ కాయిన్స్ అన్ని ఇట్లా పెట్టించినాడు. మీరు పాత సోఫా చూసుంటారు, దానికి టీపాయ్ వచ్చి సేమ్ ఇదేలాగా ఉంటుంది, డిజైన్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. పాత టీపాయ్లో అయితే చాలా తిన్నగా ఉంటుంది గ్లాసు. మాకైతే ఇట్లా తీసే ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది అంత క్లీన్ చేసేటప్పుడు అంతా. ఇది బాగుంది, ఇది క్వాలిటీ బాగా ఇచ్చినారు మాకు. ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.